ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర 1.5 monthలో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పింది అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. శని వక్ర దృష్టి మరి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడబోతుంది అని అంటూ ఉన్నారు. మరి వాస్తవాలు ఏంటి? ఈ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా అందరిలా నేను చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏదో సాఫ్ట్వేర్ చూస్తూ ఆ సాఫ్ట్వేర్లో ఉన్నది ఉన్నట్టు మక్కి దించేటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడంతా. కనుక మనం ఏమిటి అంటే, సత్యంగా వారి జీవితంలో జరుగుతుంది, జరగబోయేది ఆ సబ్జెక్టు మనకు తెలుస్తుంది కనుక మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫలానా మకర రాశి, ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు నడుస్తూ ఉన్నవి, గృహానికి సంబంధించిన ఇబ్బందులు నడుస్తూ ఉన్నవి, మంచి చేయబోయిన చెడు అవుతూ ఉన్నది, మనం చేసిందే ఉపకారం మనకు అపకారం మిగులుతూ ఉన్నది, అదేవిధంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ, ఈ విషయాలు నాకెట్లా తెలుసు? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. భూ సంబంధిత కానీ వాళ్ళు మన ట్రేడింగ్ రిలేటెడ్, ఒక సాఫ్ట్వేర్ ఏంది దాన్ని చేసే పని, మకర రాశికి ఎట్లా ఉంది అనగానే అది ఇచ్చేస్తుంది. దాన్ని చూస్తూ వీళ్ళదే ఓన్ సబ్జెక్ట్ అనుకొని మాట్లాడడం, దాన్నే నమ్మడము, ఇట్స్ నాట్ కరెక్ట్. అది మీరు అర్థం చేసుకున్నారు అని నాకు అర్థమైంది. నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు, చాలా కాల్స్ వస్తున్నారు అన్న విషయం కూడా మీకు తెలుసు. ఇది సత్యమా కాదా అనేది కూడా అందరికీ తెలుసు. గత 2 నెలల నుండి మామూలు వర్షం కాదు నా మీద. మనకి ఇక్కడ ఈ సీజన్లో వర్షాలు లేవు, కానీ విపరీతమైనటువంటి కాల్స్, వర్షాలు అయితే పడిపోయాయి. 2 నెలలు అవుతుంది అసలు ఎక్కడ షూట్ చేయకుండా. సో మకర రాశి క్రమశిక్షణ, డిసిప్లిన్కు ఒక మారు పేరు. క్రమశిక్షణకు ఒక డిసిప్లిన్కు మరొక పేరే ఈ యొక్క మకర రాశి. అయితే ఈ శని వక్ర దృష్టి అంటే వీరి రాశికి అధిపతి అయినటువంటి యొక్క శనిశ్చరుడు వక్ర దృష్టి వల్ల వీరికి డబ్బు కనబడబోతూ ఉన్నది. అది ఏ రూపకంగా? లోన్స్ రూపకంగా కానీ. ఎందుకంటే 2018, 19, 20, 21లో లోన్ సెక్టార్ వెళ్ళడం, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ప్రదేశ మార్పులు చెందడం, మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఎదుర్కోవడం, 2018, 19, 20, 21, 22 ఈ పీరియడ్ పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, కోర్టు రిలేటెడ్ తిరగడం,
కన్న కూతురునో కొడుకునో దూరం చేసుకోవడం, భార్యను దూరం చేసుకోవడం, సింగిల్గా ఉండడం, విదేశాలకు వెళ్ళడం, ఇంటి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడాలు, ఎవరికీ చెప్పకుండా ఐపీ పెట్టడాలు, ఇలా ఎన్నెన్నో ఇబ్బందులను ఫేస్ చేసినటువంటి వారు వీరు. మరి ఈ 2022, 23, 24, 25లో కూడా పెద్దగా లాభం జరిగింది ఏమీ లేదు. జరిగితే ఒక 24లో ఒక 6 నెలలు కొంత పర్వాలేదు అనేటువంటి సమాధానం మాత్రం ఉంది. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను. ఒక 6 నెలలు కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది. పంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ, చర్మ సంబంధిత ఇబ్బందులు కానీ, చెవికి సంబంధించిన ఇబ్బందులు కానీ, కంటికి సంబంధించింది కానీ, నర్వ్స్ రిలేటెడ్ కానీ, స్టమక్ రిలేటెడ్, ఇట్లాంటివి ఎన్నెన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ, విదేశాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ఏదైనా లోన్ సెక్టార్ వెళితే సిబిల్ స్కోర్ లేక ఇబ్బందులు పడుతూ, ఒక గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలను చేజార్చుకోవడాలు, డబ్బులు కట్టి మిగిలిన డబ్బులు కడదాము అంటే ఆ ప్రాపర్టీ అమ్ముడు పోవడం లేదు. ఈ డబ్బులు కట్టున్నారు ఇక్కడ 5 లక్షలు, ఫలానా టైంలో ఆ ప్రాపర్టీ అమ్ముడు పోవాలి, డబ్బులు రావాలి, కట్టాలి. ఇదో టెన్షన్. H1 రిలేటెడ్, జాబ్ లేదు, జాబ్ చేస్తేనే ఇక్కడ ఉండాలి. 2 నెలలు లేదా 61 రోజులు సమయం ఉంటుంది ఆ పీరియడ్. ఈ నోటీస్ పీరియడ్ లోపు మీకు జాబ్ రావాలి అక్కడ. ఆ టెన్షన్లు ఉండడం, పెద్ద ఎత్తున లాస్ రావడాలు, ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నెన్నో ఫేస్ చేసిన మీకు ప్రజెంట్గా ఎక్కడి నుంచో డబ్బు రాబోతుంది. ఎక్కడి నుంచి? లోనా, మీ ప్రాపర్టీ అమ్మడమా, ఏదైనా జాక్పాట్ తగలడమా, లేదా ఏదైనా బిజినెస్లో ఆగిపోయింది కొంచెం ముందుకు వెళ్ళి డబ్బులు రావడమా, ఇలాంటి సిచ్యువేషన్స్తో పాటుగా ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశాలు, గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు, చిన్న ప్రమాదాలు ఇవి తప్పవు. సో అదేవిధంగా కొంత బంధుమిత్రులతో చిన్న మనస్పర్ధలు, గొడవలు రావడాలు, కొంత అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులతో పాటుగా మన గౌరవ నాశనము. మనము అంటే వాస్తవానికి ఇందాక చెప్పాను, డిసిప్లిన్ కానీ, క్రమశిక్షణ కానీ మరో పేరు వీరని. అయితే తొందరపాటుతనంతో ఈగో ఫీలింగ్ కూడా ఎక్కువ. అంటే ఒక మాట అన్నా పడలేరు. మాట అనేటట్టుగా వీరి ప్రవర్తన ఉండదు, సత్ప్రవర్తన ఉంటుంది. అదేవిధంగా ఒక ఏదైనా పని అనుకుంటే ఖచ్చితంగా కావాలి, కాకుంటే తట్టుకోలేరు. ఇంకా అదేవిధంగా వీరు అందరినీ నమ్మి మోసపోతారు, ఎవరితోనూ స్నేహం చేయరు. ఒకవేళ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి మకర రాశి వారికి సంబంధించి తొందరగా మాట్లాడి మాత్రం మాటను చేజార్చుకొని, అపార్థాలను చేసుకొని, మీకు మీరే ఊహించేసుకొని ఇబ్బందులు పడద్దు ఈ శని వక్ర దృష్టి ద్వారా. ధనానికి సంబంధించినటువంటి హాని కూడా జరుగుతుంది. ఇంట్లో దొంగతనము జరగవచ్చును, బంగారము పోవచ్చును, వాహన ప్రమాదాలు, వాహనము ఏదైనా దొంగలించబడచ్చును, పెద్ద ఎత్తున డబ్బు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇబ్బంది కలగవచ్చు. 1-2 సార్లు వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. కొంత మాటలను నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడవచ్చును, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ఇలాంటివి కొన్ని జరగవచ్చును. సో ఇట్టి సందర్భాలలో మనము ఓపిక అవసరం, పేషెన్సీ అవసరం. శనేశ్వరుడు అంటేనే పేషెన్స్, ఓపిక. మనకు నేర్పించే గుణపాఠం ఏమిటి అంటే ఓపిక. అరే మామ, రేపు పొద్దున
ఒక 10,000 ఇచ్చేస్తా, ఇప్పుడు ఇచ్చేసేయి. వీడికి ఏ అనుభవం లేదు. అరే మా ఫ్రెండే 10,000 ఇచ్చేస్తాడు, రేపేంది ఎల్లుండి అంటాడు, వారంకి అంటాడు. అక్కడ ఏమవుతుంది, ఆ వారంకు వీనికి ఏదో అవసరం పడుతుంది. ఏమైందిరా నువ్వు మొన్న ఇస్తాను ఇవ్వలేదు అంటే, మా ఒక్క వారం వాళ్ళు ఇస్తారు. అడిగినప్పుడల్లా ఒక వారం, అడిగినప్పుడల్లా ఒక 2 రోజులు, అడిగినప్పుడల్లా రేపు మాపు. ఈయన మాట జారితే సంబంధం దెబ్బతింటుంది అక్కడ. దెబ్బ తిన్నా మంచిదే, కుండపోతే అదే కుక్క గుణం తెలిసింది అన్నట్టుగా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. ఇలాంటి సిచ్యువేషన్, డబ్బు అనేటువంటిది ప్రాణం పోతుందన్నా ఎవరికి ఇవ్వద్దు. నేను నేర్చుకున్న గుణపాఠం, నా గుణపాఠం. డబ్బు అనేది ఎవరికి ఇవ్వకండి, డబ్బును కాపాడుకోండి. డబ్బును కాపాడుకోవడం కూడా ఒక యోగమే. డబ్బు సంపాదించడం కాదు గొప్పతనం, ఆ డబ్బును నిలుపుకోవడము, మన వద్ద అమ్మవారు ఉండడము ఒక యోగం. అది ఎట్లా తెలుసుకోండి ఫస్ట్. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు తప్పకుండా ముందుకు వెళ్ళండి. విదేశీ ప్రయత్నాలకు సంబంధించి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకోండి. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు సంథింగ్ ఈ ఇష్యూ ఉన్నది, లేదా ఈ మనీ ఆగిపోయింది, లేదా ఈ వీరి దగ్గర నుంచి డబ్బులు రావాలి, లైక్ అది ఇలా ఏదైనా నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత ఇది గమనించుకోండి. ఎందుకంటే యుఎస్ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు మకర రాశి వారు. ఇప్పుడు వారైతే నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అంటే వారు అక్కడి నుంచి రాలేరు కదా. మొన్న అయితే ఒకరు అన్నారు, నేను ఈ ఇయర్ ఎండింగ్లో వస్తాను, రాగానే ఫస్ట్ మిమ్మల్ని కలుస్తా గురువు గారు అని. సో సరే వెల్కమ్ అని చెప్పాను. కనుక నాతో మాట్లాడండి, మీ సమస్యలను నాతో పంచుకోండి. మంచి అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఒక రెమెడీని మీరు పొందండి. మీ జీవితాన్ని స్వార్థగతం చేసుకోండి అని మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే మీకున్న సమస్యకు పరిష్కారం నేనే, మీకున్న కష్టానికి ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని తెచ్చిపెట్టేటువంటి మనిషిని నేను. ఇది బాగా గమనించుకోండి. కనుక ఈ మకర రాశి వారు మీకు సంబంధించినటువంటి ఏ విషయాలకైనా కూడా నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. శని వక్ర దృష్టి వల్ల మకర రాశి వాళ్ళకి ఏం జరగబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.